బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గోవాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అండ్ ఆల్సో చాలా వాహనాలు కూడా ఆ నీళ్ల ధాటికి కూడా స్కూటీస్ కావచ్చు, ఇతర వాహనాలు పార్క్ చేసిన వెహికల్స్ కూడా ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. అయితే గోవాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రజెంట్ అయితే ఎవరైతే టూరిజం కోసం వెళ్ళారో వాళ్ళు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు గోవాలో కూడా కంటిన్యూస్గా వర్షం పడుతుంది. అండ్ ఆల్సో ఎక్కడైతే ఇళ్ల ముందర చేసిన వెహికల్స్ కావచ్చు లేదా రోడ్లో పోయే వారికి కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు, మొత్తం రోడ్ల పైన నీళ్లు రావడంతో ఆ వెహికల్స్ కూడా నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. అయితే గోవా వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సడన్గా వచ్చిన వర్షాల కారణంగా ముంబైలోని పోవా వంటి ప్రాంతాలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అయితే ఒకవైపేమో కంప్లీట్గా ముంబై కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు అండ్ కర్ణాటకలో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అటు గోవాలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కంప్లీట్గా నేషనల్ హైవేస్లో కూడా చాలా వరకు కూడా రాకపోకలు ఆగిపోయాయి. మీరు బిట్టివి స్క్రీన్ పైన చూస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. అక్కడ జనాలు కూడా కింద పడిపోతున్నారు. అంటే రోడ్డు పైన నడిచేటప్పుడు అక్కడ కింద ఏదైనా గుంట ఉందా, ఏముందా అని తెలియనంతగా వాళ్ళకు వాటర్ కూడా మోకాళ్ళ వరకు వచ్చిన నేపథ్యంలో సడన్గా నడుస్తూ కూడా జనాలు కింద పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏవైతే కార్లు కావచ్చు, స్కూటీస్ కావచ్చు లేదా ఇతర వాహనాలు ఏవైతే పార్క్ చేశారో అవి కూడా ఆ నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. జనాలు ఎవరైతే బైక్ నడుపుకుంటూ రోడ్లపైకి వచ్చారో ఆ వాటర్ ఫోర్స్కి వాళ్ళు కూడా కింద పడిపోతున్నారు. మోకాళ్ళ లోతులకు కూడా నీళ్ళు వచ్చాయి. అక్కడ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తున్న టైంలో అక్కడ వాటర్ ఫోర్స్కి కూడా వాళ్ళు కింద పడిపోయారు. అండ్ ఆల్సో అక్కడ మనకు కొన్ని కార్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ కార్స్ ఆల్మోస్ట్ సగం వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. ఇక్కడ మరో స్కూటీ కూడా ఆల్మోస్ట్ సగానికి పైగా మునిగిపోయింది. అయితే గోవాలో కంప్లీట్ లాస్ట్ 24 గంటల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద చూసుకుంటే దేశం అంతటా కూడా చాలా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. गाड़ी छोड़ दे गाड़ी छोड़ दे गाड़ी छोड़ दे
రైట్ ప్రజెంట్ ఇది పరిస్థితి గోవాలో చాలా వరకు కూడా రోడ్ల పైన నీళ్ళు వచ్చేసాయి. అండ్ ఆల్సో ఇందాక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము, ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వాటర్ ఫోర్స్కి కూడా వాళ్ళు కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏవైతే స్ట్రీట్స్లో కావచ్చు లేదా రోడ్ల పైన వెహికల్స్ పెట్టారో, స్కూటీస్ కావచ్చు, కార్స్ కావచ్చు, అవి కూడా సగానికి పైగా మునిగిపోయాయి. అండ్ ఆల్సో చాలా వరకు కూడా వెహికల్స్ ఆ వాటర్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల బ్రేక్ డౌన్ అయిపోయి ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల కూడా బైక్ నడుపుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా ఆ వాటర్ ఫోర్స్కి కూడా కింద పడిపోయి ఆ నీళ్ళ ప్రవాహానికి వాళ్ళు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఇలానే వర్షం కురుస్తుంది. గోవాలో కూడా గడిచిన 24 గంటల వ్యవధిలోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ ఆల్సో గోవా వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే కర్ణాటక, ఏపీ, అదేవిధంగా తెలంగాణలో కూడా ఇదే రకంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు కర్ణాటకలోని బెంగళూరులో కూడా నీళ్ళు అనేవి రోడ్లపైకి వచ్చేసి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఏపీ ఇంకా తెలంగాణలో కూడా రాబోయే 4 రోజుల్లో ఇలానే వర్షం కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే గోవాలో వర్షం పడుతున్న కారణంగా జనాలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. అండ్ ఆల్సో ఎవరైతే ఇప్పుడు ఈ టైంలో గోవాకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు కూడా తమ ట్రిప్స్ని కూడా, తమ ప్లాన్స్ని కూడా క్యాన్సిల్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండ్ ఆల్సో ఇప్పటికే గోవాలో ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము, ఒక స్కూటీ ఆ వర్షం ధాటికి, అంటే అక్కడ మొత్తం కంప్లీట్గా స్కూటీ కింద పడి మునిగిపోయిందంటే గోవాలో ఏ రకంగా వర్షం కురుస్తుందో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే కంప్లీట్గా కూడా స్ట్రీట్స్ అన్నిటి కూడా నీళ్ళల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనాలు బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. వాతావరణ శాఖ కూడా కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేసింది. ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రండి తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేసింది. అండ్ ఆల్సో ఏవైతే నేషనల్ హైవేస్ ఉంటాయో ఆ నేషనల్ హైవేస్లో కూడా ఏవైతే నీళ్లకు సంబంధించి వెహికల్స్ కూడా రోడ్లపైకి నీళ్ళని రావడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగింది. నేషనల్ హైవేస్ కూడా చాలా వరకు కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల, అక్కడ అటు సైడ్ ముంబైలో కూడా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా మంగళవారం సాయంత్రం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా పడిన వర్షానికి నగరం మొత్తం నీటితో మునిగిపోయింది. గంట పాటు పడిన వర్షం కారణంగా ఏవైతే రహదారులు ఉంటాయో అవన్నీ కూడా జలమయమయ్యాయి. చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా డ్రైనేజీలు పొంగి పొరలడంతో రోడ్డుపైకి కూడా నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు ఈ నీటిలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ముంబై నుంచి పూణేతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా మంగళవారం సాయంత్రం నుంచి కూడా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. అదేవిధంగా ఎండ తీవ్రత నుంచి ఊరట లభించింది అని అనుకునే నేపథ్యంలో వర్షం ఎక్కువగా పడడంతో కూడా జనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చాలా వరకు కూడా గోవాలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా రాకపోకలు కూడా స్తంభించాయి. ముఖ్యంగా కూడా ఏదైతే గోవాకి సంబంధించి ఈ సీజన్లో అటు సమ్మర్ ఎండ్ అవుతుంది, అండ్ ఆల్సో మాన్సూన్ కూడా వస్తున్న టైంలో చాలామంది కూడా ట్రావెల్ చేయాలని చూస్తారు, ట్రిప్కి వెళ్ళాలని చూస్తారు, గోవాకి వెళ్ళాలని ట్రై చేస్తుంటారు. సో ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే అలా ప్లాన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా వెంటనే తమ ప్లాన్స్ని కూడా క్యాన్సిల్ చేసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రజెంట్ పరిస్థితి గోవాలో చాలా అక్కడ అయితే వర్షం కారణంగా కూడా జనాలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము,
వర్షపు నీళ్లు రోడ్లపైకి రావడంతో ఆ వాటర్ ప్రెజర్తో కూడా ఇందాక ఒక వ్యక్తి స్కూటీ పైన కూర్చున్న వ్యక్తి కూడా ఆ వాటర్ ఫోర్స్కి కూడా నీళ్ల ప్రవాహంతో అతని స్కూటీతో పాటు అతను కూడా నీళ్ళలో కొట్టుకుపోయాడు. అండ్ ఆల్సో బైక్స్ ఏవైతే ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, మోకాల లోతు వరకు కూడా నీళ్ళు వచ్చి చేరాయి. అండ్ ఆల్సో ఏవైతే వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయో అవి కూడా అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐఎస్ విక్టరీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, ఆ వ్యక్తి ఆ వాటర్ ప్రెజర్కి అతను కూడా నీళ్ళతో పాటు నీళ్ళ ప్రవాహానికి అతని బైక్తో పాటు అతను కూడా కొట్టుకుపోయాడు. మరోవైపు ఏమో ఇంకో బాక్స్లో మనం చూస్తున్నాము, ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు అక్కడ ఆ వాటర్ ప్రెజర్కి కూడా ఆ వాటర్ ఫోర్స్కి కూడా వాళ్ళు కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద కూడా గోవాలో చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. వాతావరణ శాఖ కూడా ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రండి, లేదంటే ఇళ్లలోంచి బయటికి రావద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే వాళ్ళు కూడా రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే గోవాలో ఈ డేంజరస్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు కూడా నీళ్ళ ప్రవాహానికి కింద పడిపోతున్నారు. బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు కూడా స్కిడ్ అయిపోయి కింద పడిపోతున్నారు. రోడ్లన్నీ ఎక్కడ చూసినా కూడా జలమయమయ్యాయి. సో ఈ నేపథ్యంలో గోవాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.